హాయ్ గాయ్స్, నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా. విలేజ్ ఆంధ్ర. చలో స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఆ జర్నీలో చేసినాం మేము. ఒకటే పాటలు, ఇంకా చిన్న చిన్నగా మా జస్ట్ కూడా డ్యాన్స్ చేసింది అనుకోండి, అది వేరే విషయం. చిన్న బ్రేక్ కోసం చాయ్, మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం. వాళ్ళైతే ఇంకా వాళ్ళ సంతోషం చెప్పలేక చాలా సంతోషంగా ఉన్నారు. మా పిన్ని అయితే ఇంకా ఫుల్ హ్యాపీ మేము వచ్చినామని. అందరం హ్యాపీ. మా చేసి నమస్తే అంటున్నాడు. అందరం ఇంకా దిగిపోయినాం. కాళ్ళలోంచి దిగగానే నేను జల్దీ వెళ్ళి మా పిన్నిని హగ్ చేసుకున్నా. చాలా రోజుల తర్వాత కలిసినాం కాబట్టి. మా సన్నీ అయితే ఏంట్రా లోవర్ యాక్షన్ అన్నట్టు చూసినాడు. ఇంకా మా బన్నీ అయితే బంగారం దొరికిందిరా, బెల్లం దొరికిందిరా అని ఎత్తుకొని వెళ్తానే ఉన్నాడు. మస్తు జోక్ చేస్తున్నారు వీళ్ళు. మా బాబాయ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇంకా ఫైనల్లీ లగేజ్ మొత్తం కిందికి తీసేసి ఫుల్ ఆకలితో ఉన్నాం కాబట్టి కొంచెం తిన్నాం. ఇంకా మార్నింగ్ లేవగానే స్నానానికి బోరింగ్ పెద్ద అదే కొడుతున్నట్టు ఓవర్ యాక్షన్, జస్ట్ పట్టుకొని ఇట్లా ఇట్లా అంటుంది అంతే. అట్లా బోరింగ్ కొడుతుంటే మాత్రం చాలా మజా వచ్చింది. ఇలా ఆడుకున్నాం. అక్కడికి వెళ్ళినందుకు ఫుల్ హ్యాపీ అనిపించింది. ఇంకా మా పిన్ని టెంపుల్కి వెళ్దాము అని అన్నది. సో స్టార్ట్ అయిపోయినాం. టెంపుల్ నేమ్ వచ్చేసి కోటప్పకొండ అంటారు. ఇటు సైడ్ చాలా ఫేమస్ అంట. చాలా బాగుంది. వినాయకుడిని దర్శనం చేసుకున్నాం వెళ్ళగానే. ఇంకా ఇక్కడ చాలా బాగుంది మొత్తం లొకేషన్ కూడా. కొబ్బరికాయలు తీసుకొని టెంపుల్ లోపలికి వెళ్ళి నందిని దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. టెంపుల్ బయట నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. నన్ను ఒక్కదాన్నే చేసి వెళ్ళిపోయినారు బ్యాక్ సైడ్. ఫైనల్లీ శివుడిని అయితే దర్శనం చేసుకొని కొన్ని ఫొటోస్ దిగి ఫ్యామిలీ మొత్తం కలిసి ఫొటోస్ దిగి కొంచెం అటు ఇటు తిరిగి అందరం కలిసి ఫొటోస్ దిగినాము. చాలా ఎంజాయ్ చేసినాం. ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి బయలుదేరినాం. ఇంకా అందరం కార్లో ఎక్కి మంచిగా అక్కడ నుంచి కూడా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళినాం నెక్స్ట్ బీచ్కి. ఇక్కడ చీరాల బీచ్ అంటారు. ఈ బీచ్ ఫేమస్ అంట. ఫుల్ అలలు, మస్తు ఎంజాయ్ చేసినాం. ఇక్కడ కూడా మంచిగా ఆడుకున్నాం. లోపల దాకా వెళ్ళినాం మంచిగా. వాటర్ అయితే మొత్తం సాల్టీగా ఉన్నాయి. ఆ వాటర్ వల్ల మా వాయిస్ కూడా చేంజ్ అయిపోయింది. మా జస్విత లోపల రావడానికి భయపడుతుందని మా పిన్ని అక్కడే వాటర్ పోసింది. ఇంకా ఫుల్ ఆకలి అవుతుందని కొద్దిసేపు అక్కడ ఒక దగ్గర స్టాప్ అయ్యి తిన్నాము. ఇంకా అందరం కలిసి మంచిగా తిని మళ్ళీ ఇంటికి వచ్చేసినాం పొన్నాళ్ళకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.